मठ गोसेवाश्रम संस्था संस्थापक आचार्य मध्य गुरुदेव गुरु कृपामूर्ति विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतसी श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज वाరి దివ్యపాదములు విదాస్ అనంత కోటి దండోత్ ప్రణామములు చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ త్రిలాభ విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శతసి శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదములు విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండోత్ ప్రణామములు చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్యుల తాలూకు దివ్యపాదంలో విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండోత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథ పిపాసు మరియు గురు భ్రాతలందరికీ యథాయోగ్య మనస్సుమాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణనిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూకా మహతి 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 కృప. విభీషణుడు కేవలం రామ్ 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 నామస్మరణం చేసేది కానీ ఎప్పుడు సేవ అనేది ఎప్పుడు చేయలేదు. ఎప్పుడైతే మనం భగవత్ నామస్మరణం చేస్తే గురు ప్రాప్తి అవుతారు. కానీ భగవత్ ప్రాప్తి గురు ప్రాప్తి అయిన తర్వాతే భగవత్ ప్రాప్తి అవుతారు. మరి ఎప్పుడైతే భగవత్ సేవ ఎప్పుడైతే ఎవరు చెయ్యరో భగవంతుడు పొందాలని అభిలాష, భగవంతుడితోని మమకారం, అనురాగం, ప్రీతి, శ్రద్ధ కలగదు. ఎప్పుడైతే మనం సేవించము, సేవిస్తాక మనం భగవంతుడి పైన మనం మమకారం. ఈరోజు ప్రపంచంలోని ఎవరు భక్తులు కాదు. ఎవరో వస్తున్నారు గుడికి, ఈరోజు నామం చేస్తున్నారు, బొట్లు పెట్టుకుంటున్నారు, ఇంకా ఏదైనా జపం చేస్తున్నారు, అనేక ఏడుస్తున్నారు, గొల్లు పెడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, అన్నీ. అయితే భగవంతుడి పైన మనకి మమకారం ఎందుకు రాకూడదంటే వాళ్ళు సేవించలేదు కాబట్టి మమకారం లేదు. ఎన్ని సాధన ఒకవైపు, శాస్త్రంలో రాసిన వేదంలోని పురాణాలని శాస్త్రంలో రాసిన సాధనాలన్నీ ఒకవైపు, సేవించడం ఒకవైపు. మనది దాస్యభక్తి అన్నారు. అందుకే భగవంతుడు మన భక్తి సిద్ధాంత ప్రభుపాదులు దాస్యభక్తి అన్నారు. మన భక్తి పేరే ఒకటి దాస్యభక్తి. దాస్యభక్తి అంటే ఏంటి? సేవించడమే. దాస్యుడి తాలూకా ముఖ్యమైన కర్తవ్యం ఏంటి? సేవకుడు. దాస్య అంటే సేవకుడు. సేవకుడు ముఖ్యమైన కర్తవ్యం ఏంటి? సేవించడమే. సేవ్య వస్తువు ఎవరు? భగవంతుడు, శ్రీహరి, శ్రీమన్నారాయణుడు. సేవకుడు వాళ్ళు దాసుడు. సో మనలో ముఖ్యమైన ఉద్దేశం, రిలేషన్ ఏంటి? జీవుడు దాసుడు, సేవకుడు, భగవంతుడు సేవ్య వస్తువు, సేవించబడతారు. సో విధానంగాను సేవించలేదు కాబట్టి తనకి మమకారం రాలేదు. విభీషణుడికి అడిగారు, ఆంజనేయ స్వామికి రూట్ మ్యాప్ ఇచ్చేశారు కానీ అప్పుడు సేవ చేయలేదు. చెప్పారు, హింట్ ఇచ్చేశారు ఆంజనేయ స్వామి. ఏమని హింట్ ఇచ్చారు? భగవంతుడి తలక రీతి. భగవంతుడి తలక రీతి అంటే ఏంటి? నియమం ఏంటి అని అన్నారు. సేవక ప్రియ. భగవంతుడికి సేవకుడు ప్రియ అని చెప్పేసి చెప్తున్నారు. సునహో విభీషణ ప్రభుకే రీతి. సునహో విభీషణ ప్రభుకే రీతి కరహి సదా సేవక పర ప్రీతి. భగవంతుల యొక్క నియమం ఏంటి? సేవకుడికి అతి అద్భుతంగాను ప్రీతి చేస్తారు, ప్రేమిస్తారు. సో అందుకే నేను నీకు సేవ అడుగుతున్నాను. ఏంటి? సీతాదేవి అక్కడ ఉన్నది చెప్పు. అప్పుడు కూడా సేవించలే. ఏం చెప్పేసారు? రూట్ ప్లాన్ చెప్పేసారు. ఇలా లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళండి, స్ట్రైట్కి వెళ్ళండి, అక్కడ ఉంటుంది అశోక వాటిక. ఆ అశోక వృక్షం కిందన సీతాదేవి ఉంటారు.
చెప్పేసి. ఒకవేళ భక్తి కావాలంటే నేరుగా పక్కనకి వెళ్ళి కూర్చో, నా బుల్లెట్లో కూర్చో, లేకపోతే నా బండి కారు తీసుకెళ్తాను, నీకు తీసుకెళ్ళి చూపిస్తాను, నేను కూడా దర్శించుకుంటాను ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే సీతాదేవి వచ్చి కొన్ని నెలలు అయిపోయింది, అశోక వాటిక ఈ లంకకు వచ్చింది, నేను దర్శించుకోలేదు, ఇప్పుడు వచ్చింది. మీతో పాటు నేను దర్శించుకుంటే నాకు ఎంతో భాగ్యం, పదండి వెళ్దాం అని భావన రాలే. ఇప్పుడు కూడా చేంజ్ అవ్వలే. ఎప్పుడు చేంజ్ అవుతారు? ఎప్పుడు మాయాతాలకు తాపు తగులుతుంది. కొంతమంది మాయలు ఉంటారు. మాయ మీకు మాయ ఉన్నది, ఇంకో మాయ ఉన్నది. ఒక మాయతో ప్రపంచంలో అందరికీ ఉంటుంది మాయ, ఇంకొక మాయ ఉన్నది. ఆ రెండు మాయల వల్లే అవుతుంది ఒక్కొక్కరు చేంజ్నెస్ రావాలంటే. సో ఈ ప్రకారంగాను ఆంజనేయ స్వామి వెళ్ళిపోయారు. అయితే సేవ అనేది ఎన్ని రకాలుగా కేటగిరైజ్ చేయొచ్చు. సేవతో అందరూ చేస్తారు. ఒకటి సేవ ఏంటి? భగవంతుడికి శారీరకంగాను సేవించాలి. శారీరకంగా సేవించడం అంటే ఏంటి? భగవంతుడి విగ్రహం అనుకోండి, గుడి మార్జనం అనుకోండి, భగవంతుడి ప్రసాదం తయారు చేయడం అనుకోండి, ఈ విధానంగా పుష్పహారం చేయండి అనుకోండి, అన్ని రకాలుగాను ఇది ఒక సేవ శారీరకంగాను. ఆ శారీరకంగా ఎప్పుడైతే మనం చేస్తూ 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 ఎప్పుడైతే శరీరము సహకరించదో, ఎప్పుడైతే మనకి రోగం వస్తుందో, లేకపోతే జర అంటే వృద్ధాశమయం, అప్పుడు నేను ఏం చేసామో భగవంతునికి అది మనసులోని చేసుకోవాలి. మానసిక సేవ. కూర్చొని నేను మానసిక సేవ చేస్తాను అని చెప్పేసి వయసు ఉంటుండగానే చేయకూడదు. శరీరంలోని బలం ఉన్నవారికి ఖచ్చితంగా శారీరక సేవ చేయాలి. బలం లేపని పక్షంలోనే అప్పుడు మానసిక సేవ చేయాలి. రెండో సేవ ఏంటి? రెండో సేవ నామ ప్రచారం సేవ. ఇది మహాప్రభుకి నిత్యానంద ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. మహాప్రభు చైతన్య మహాప్రభు స్వయం శ్రీకృష్ణ పరమాత్మ, నిత్యానంద ప్రభు గురుతత్వం, గురువుకి ఆదేశించారు భగవంతుడు ఏంటి? నామ ప్రచారం చేయమని. ఇది ఎవరు చేస్తారో వచ్చిన వాళ్ళందరికీ నామం చేయించడం, నగర సంకీర్తనం చేయడం, భగవంతుడి నామం గురించి చెప్పడం ఇతరులకి, ఇవన్నీ నామ్ సంకీర్తన సేవ. ఇది నామ్ ప్రచార సేవ. ఇది భక్తి సిద్ధాంత ప్రభుపాదులు దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ప్రచారానికి కథ, కీర్తనం, జపం చేయించడం, ప్రోగ్రామ్స్ చేయడం, అందరికీ పిలిపించడం, కథ చెప్పడం, వీధి ఇంటికి వెళ్ళి నామాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. సో ఇవన్నీ నామ ప్రచారం సేవ. ఈ సేవలోని అయితే ఆంజనేయ స్వామి ఆ అశోక వృక్షాలని కూర్చొని కింద సీతాదేవికి చూస్తున్నారు. ఒకవేళ సీతాదేవికి నేను అక్కడ చూసిన వెంటనే ఏం చేస్తున్నారు? దేఖి మొహికీన ప్రణామం చేశారు భక్తిదేవికి దూరం నుంచి చూసి ఆంజనేయ స్వామి. బైఠే బీతి జాతో నిసిజామా కృషతను శీస జఠా ఏబ బేని జపతి హృదయ రఘుపత గుణ శ్రేణి రామ్ శ్రీయ రామ్ రామ శ్రీయ. ఎలాగున్నది? కృతతను. సీతాదేవి చాలా ఆరిపోయారు, ఎండిపోయారు. దేనికి? రాముడు తనకు విరోహంతో చాలా అయింది. మనం రోజుకి లావు అయిపోతున్నాం. అంటే మన విరోహం ఆపోజిట్గా ఉన్నది. సో అందుకే మన విరోహంలోని సీతాదేవి విరోహంలోని భక్తి విరోహంకి చాలా తేడా ఉంది. సో భక్తిదేవి రోజుకి ఆరిపోతున్నారు. భక్తులు అలాగే స్లిమ్ అయిపోవాలి, ఆరిపోవాలి. నగర సంకీర్తనం అనుకొని, మంగళారతి అనుకొని, జపం అనుకొని, నృత్యం అనుకొని బిజీ. అతను ఎక్కడ పురుషోత్వం ఇంకా లావు అవుననికి
తినేసి పడుకొని కూర్చుంటే లావు అవుతారు. నిరంతరంగా సేవించిన వాడు ఎక్కడ లావు అవుతాడు? లావు అవ్వడానికి లేదు అవకాశం. ఇదే విరోహం కాదు, ఇది సేవా పరిపాఠి. చాలామంది యోగాసనాలు మళ్ళీ ఎక్సర్సైజ్లు చేస్తారంటే బాడీ కంట్రోల్ చేసుకోవడానికి. సేవ కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా బాడీ కంట్రోల్ అయిపోతుంది. బాడీ, మైండ్, సెన్సెస్. ఎక్సర్సైజ్ చేస్తే కేవలం బాడీ కంట్రోల్ అవ్వచ్చు, కానీ సేవ చేస్తే బాడీ కంట్రోల్ అయిపోతుంది, మనసు కంట్రోల్ అయిపోతుంది, ఇంద్రియాలు కంట్రోల్ అయిపోతుంది, బుద్ధి కంట్రోల్, అన్ని కంట్రోల్ అయిపోతుంది. అందుకే సేవా ప్రాధాన్యం. ఏదైతే ఎక్సర్సైజ్ చేసి మనం చెమటలు కప్పుకుంటామో అదే సేవ చేసుకొని ఉంటే ఒకటే షాట్కి 5 పెట్టెలు. బాడీ, మైండ్, సెన్స్, ఇంకా బ్రెయిన్, బుద్ధి అన్నీ కంట్రోల్. వైష్ణవ అపరాధం కూడా కంట్రోల్ అయిపోతుంది. మనం నిందించము ఎవరైతే సేవ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించండి, సేవ చేసి నా సేవ భగవంతుడు స్వీకరించారా లేదా అని తాలూకా మెజర్మెంట్ ఎలా చేసుకుంటాం? ఎలా చేసుకుంటాం? ఎప్పుడైతే మనలో దైన్యత వచ్చింది, నేను ఎంత పతితిని అధమణ్ణి, నా స్వామి ఎంత కరుణామయుడు, నా చేతులతో స్వామి సేవ తీసుకుంటున్నా. ఎప్పుడైతే సేవ మనకి అభిమానం వచ్చిందో, నేను హెడ్ని, నేను ఇలా చేస్తున్నాను, నా వల్ల అవుతుంది, నేను లేకపోతే అవ్వదు, నా కంట్రోల్లో ఉన్నారు అందరూ, నేను చేయిస్తున్నాను, నేను చేస్తాను అంటే ఎప్పుడైతే అభిమానం, అహంకారం పెరిగిందో భగవంతుడు నీ వైపు కన్నెత్తి చూడలేదు కూడాను. నీ సేవ స్వీకరించిన తర్వాత విషయం, మీ వైపు కన్నెత్తి చూడలేదు కూడాను. సో ఇప్పుడుగాను దూరంగా ప్రణామం చేశారు. సీతాదేవి తాలూకా శరీరము చాలా క్షీణమై ఉన్నది. మరి ఇలాగా జట, శీర్ష జట, జుత్తు జట అయిపోయింది, అంటే దూడం ఏం లేదు, ఇంకా రామ విరోహంలోనే ఇంకా శృంగారం కూడా లేదు, జట అయిపోయింది. మరి ఏక వేణి, ఆ జడ చూస్తే కూడాను జటాజూటం అయిపోయింది. ఈ ప్రకారంగా ఎండిపోయింది. మరి ఏం చేస్తున్నారు? జపతి హృదయ రఘుపతి గుణగాన, నిరంతరంగా భగవంతుడి తాలూకా చింతనతో గుణగణాలు కీర్తిస్తున్నారట. రాముడు తాలూకా గుణగణాలు. జపత హృదయం, హృదయంలోనే జపిస్తున్నారంటే రఘుపతి గుణశ్రేణి, భగవంతుడి తాలూకా గుణగణాలను కీర్తిస్తున్నారు. ఎలా కీర్తిస్తున్నారు? మనం ఎప్పుడైనా సీతాదేవిని చూడాలంటే ఆంజనేయ స్వామి తాలూకా చక్షులు చూడాలి. ఆంజనేయ స్వామి ఏ విధంగా చూస్తున్నారు చూడండి. భక్తిదేవి సీతాదేవికి ఒకటి వెండి పేరు, మరి జటా జూటం అయిపోయింది. మరి ఎలా చేస్తారు? నిజ పద నయనం దియే మన రామ పద కమలలీన, పరమ సుఖీ భా పవన సుతో देखि जानकी दीन, राम सिया राम राम सिया राम. నిజ పద నయన దియే. సీతాదేవి తాలూకా కళ్ళు ఎక్కడ ఉన్నాయి? చూపు ఎక్కడ ఉన్నది? నిజ పద అంటే సీతాదేవి తన తాలూకా పాదాన్ని చూస్తున్నారు. మరి మన రామ పద కమలలీన, మనసు రాముడి తాలూకా పాదపద్మలు ఉన్నది. సరే, మనసు రాముడి తాలూకా పాదపద్మలు ఉన్నది, ఇది బాగానే ఉన్నది. మరి తన చూపు తన పాదం పైన ఎందుకు చూస్తున్నారు? ఎందుకు చూసుంటారు? ఎవరైనా చెప్పగలరా? తన పాదం తను ఎందుకు చూస్తున్నారు? మనసుతోనే భగవంతుడి పాదపద్మాలు, రాముడి తాలూకా పాదపద్మాలు స్మరిస్తున్నారు, ఇది బాగుంది. తన పాదాలు తను ఎందుకు చూస్తున్నారు? తన కళ్ళుతో. దాని సంకేతం ఏంటంటే నా నడవడిక ఎలాగ ఉన్నది, నా ఆచరణ ఎలాగ ఉన్నది, నా విచారశక్తి. నేను లంకాలో వచ్చాను, మోహనగర్లో ఉన్నాను, నేను ఎటువైపు పరిగెడుతున్నానా, నా శరీరం ఎటువైపు వెళ్తుందా, ఏం కోరుకుంటుందా,
అని తన ఒక కళ్ళు అంటే తన పాదంపై ఉంచుకున్నాడు. మనసు నిరంతరంగా. దీని అర్థం ఏంటి అంటే ఎప్పుడు కూడాను మన నడవడిక పైన మనం దృష్టి వేసుకోవాలి, ఇతరుల పైన మనం దృష్టి ఇవ్వకూడదు. ఇతరుల నడవడిక, అతను అలా చేశారు, అతను అలా చేశారు, అతను అలాగవుతున్నారు, మనకు అనవసరం. మన మనసు భగవంతుడి పాదపద్మాల దగ్గర ఉండాలి. నిరంతరంగా మన తలొక ఆచరణ ఏ విధానంగానూ దిగజారిపోతుందా లేదా వృద్ధిలోకి వెళ్తుందా, మన నడవడిక పైనే మనకి ఎప్పుడు దృష్టి ఉండాలి. ఇది ఆంజనేయ స్వామి తాలూక దృష్టితోని సీతాదేవికి చూడడం. భక్తికి ఏ విధానంగా చూడాలి, మనలో భక్తి ఏ విధంగా చూడాలి, మన నడవడిక గురించి మనం చూడాలి, ఇతరుల నడవడి గురించి మనం చూడకూడదు. అతను చేశారు కదా నేను కూడా చేస్తాను, పర్లేదు, అతను చేశారు కదా నేను కూడా చేస్తాను, ఇది పనికిరాదు. అందుకే నిరంతరంగా తన పాదాలు తనే చూస్తున్నారు, మనసుతోనే భగవత్ పాదాలని స్మరిస్తున్నారు. ఇది ఈ విధానంగాను. అయితే ఆంజనేయ స్వామి సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ వేషంతో వెళ్ళారు, మరి లంకినితో వెళ్ళినప్పుడు లంకిని దగ్గరికి క్రాస్ చేసినప్పుడు అతి లఘు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళారు, విభీషణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, మరి సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళారు పక్క, అవునా? ఎలాగ వెళ్ళారు? ఆంజనేయ స్వామి ఎలాగున్నారో అలాగే వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వేషం మారచ్చు, కానీ భక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మన వేషం మనం మార్చకూడదు. మనం ఎలాగున్నామో అలాగ యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళాలి. చూసారు డబుల్ గేమ్స్ ఆడతారు, చూసారా? అలాగా ఆడకూడదు. భక్తి దేవి దగ్గర డబుల్ గేమ్స్ ఆడేవారు ఎప్పుడు భక్తి చేయలేదు. అందుకే సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు, రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బ్రాహ్మణ రూపంకి వెళ్ళారు, కానీ భక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎలాగున్నానో అలాగే వెళ్తాను, చేంజ్ చేయలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ చేంజ్ అయిపోయింది ఏం చేస్తాను, ఉన్ని జబ్బులన్నీ చెప్పకపోతే ఏమవుతుంది? నాకు ఇది జలుబు ఉన్నదో, జ్వరం ఉన్నదో, లేకపోతే ఏదో ఉన్నదో చెప్పాలి మనం. లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన జబ్బుని దాస్తే, లేదా నేను బాగానే ఉన్నాను, అది ఎందుకు వచ్చాం? భక్తి గురించి వచ్చాం మనం ఎలాగున్నాం. మనకి రోగము, ఏ రోగం ఉన్నది? భవరోగము. భవరోగాన్ని, డిజీజ్ని క్లియర్ చేసేది డాక్టర్ ఎవరు? సీతాదేవి, భక్తిదేవి. తనే మన భవరోగాన్ని నయం చేయగలదు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వేషం వేసి మారుకొని వెళ్తే ఏమవుతుంది? మనకే నష్టం. అందుకే భక్తి దేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి ఇంకా ఏ భేషం వేయలేదు. యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలాగున్నామో అలాగే వెళ్ళాలి. భక్తిదేవి పొందాలంటే చెప్తున్నారు ఇక్కడ, నిర్మల మన జోయ్ సోయి మొయిపావా చెప్తున్నారు. భగవంతుడికి పొందాలనేది ఏంటి? ఒక క్వాలిఫికేషన్ చెప్పారు. సో ఈ ప్రకారంగాను ఏ క్వాలిఫికేషన్ తర్వాత చెప్తాను, ఏం క్వాలిఫికేషన్ చెప్పారు. ఈ ప్రకారంగా ఆంజనేయ స్వామి సీతాదేవికి తన దృష్టిలో చూస్తున్నారు, దూరంగా ప్రణామం చేశారు, మరి యాజ్ ఇట్ ఈజ్గానే వెళ్ళారు. ఆంజనేయ స్వామి ఆ చెట్టు నుంచి దూకి సీతాదేవికి వెళ్తాయి. మొత్తం రాక్షసులందరూ ప్రహరీ అంటే చుట్టుముట్టు ఉన్నారు, కాపలా, వీళ్ళందరూ వచ్చేస్తారు. రావడంతో ఆంజనేయ స్వామికి భయం లేదు, అయినా సీతాదేవి భయపడతారు. నేను ఇలాగ వెళ్తే ఎంత పెద్ద బాణరుడు, ఒకటితో లంకాధీష్ బ్రాహ్మణ రూపంగా సాధు రూపంగా వచ్చి మోసం చేశారు. ఇతను ఎవరు? ఒక రాక్షసుడు ఒక బాణర రూపంగా వచ్చి మోసం చేస్తాడు. సో అందుకే నేను ఇలాగ వెళ్ళడం ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అని ఆలోచిస్తున్నాను. నేను ఎలాగ సీతాదేవి దగ్గరికి అప్రోచ్ అవ్వాలి, నేను భక్తికి ఎలాగ అప్రోచ్ అవ్వాలి. ఒక అమ్మాయికి అప్రోచ్ అవ్వాలంటే మనం బోల్డ్ ట్రైనింగ్లు, బోల్డ్ ప్రిపరేషన్స్ అన్నీ ఉంటున్నాయి. భక్తికి ప్రపోజ్ అవ్వాలంటే మనం ఎన్ని ప్రిపరేషన్స్ ఉండాలి, ఎంత పకడ్బందుగా ఉండాలి.
సిఏ ఎగ్జామ్కి ఒకవేళ మనం ఫెయిల్ అయిపోయాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయరే 1 year లాస్. 2 years కోర్స్ కదా, 2 years 3 years. ఒకసారి మనం ఫెయిల్ అయిపోతే మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ ఎగ్జామ్ వస్తుంది, మళ్ళీ రాసుకోవాలి. భక్తిదేవి దగ్గరకు మనం ప్రపోజ్ చేసినప్పుడు ఒక్కసారి ఫెయిల్ అయిపోయాం అనుకోండి, మరి ఈ జన్మలోనే వస్తుందా ఇంకా ఎన్ని జన్మలు పడుతుందో మనకు తెలియదు. సో అటువంటి భక్తిదేవి ప్రపోజ్ చేసినప్పుడు, శరణం కోరుకున్నప్పుడు మనం ఎంత అలర్ట్గా, ఎంత ప్రిపరేషన్గా, ఎంత పకడ్బందీగా ప్లానింగ్తో వెళ్ళాలి. అదే ఇక్కడ ఆలోచిస్తున్నారు ఆంజనేయ స్వామి. ఎలాగ పడితే అలాగా దూకేస్తే అది అవ్వదు. పకడ్బందీగా ఎలాగ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడైతే విచారం చేస్తున్నారో భక్తిదేవి దగ్గరికి నేను ఎలాగ శరణం కోరుకుంటానో అప్పుడే మోహం వచ్చేస్తుంది. మోహం ఎవరు? మోహం తనకు ప్రతీకం ఎవరు? మర్చిపోయారు ఎవరు? రావణాసుడు ఎవరు ప్రతీకం? మోహం. మరి అందరూ మర్చిపోయారు, అందరూ అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ టైం అంతా అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్. అందుకే 7 o'clock పెడతాను ఈవినింగ్. ఈ టైంలో అందరూ దేవి ఫస్ట్ గేర్, సెకండ్ గేర్లో ఉంటారు. ఎడుతో 3rd గేర్కి వెళ్ళిపోయాడు. నువ్వు 3rd గేర్కి వెళ్ళిపోయావు, 3rd or 4th గేర్కి వెళ్ళిపోయావు. అందరి మనస్తత్వం నాకు తెలుస్తుంది, ఎవరు ఏ ప్రకారంగా అలర్ట్గా వింటున్నారు. మీరు అనుకోకండి నేను అలాగే ఎలా, నువ్వు మరీ అలర్ట్ వెళ్తుంది. तारु भव फलव मोहुरोह लुकाई विचारा करे काकी भाई ते ही अवसर रावण तो आवा संग नारी बहु किए बनावा राम सिया राम राम सिया राम. రావణాసుడు అట్లించి వస్తున్నాడు పొద్దున్నే. అతనికి ఏం మూడయిందో రెస్ట్ అయిపోయి పొద్దున్న రావణాసుడితో ఇప్పుడు పొద్దున్నే ఈసారి పొద్దున్న వచ్చేసి రాత్రి అయింది. అంత విభీషణ్ కలిసి పైన కూర్చున్నారు చెట్టు పైన. ఆంజనేయ స్వామి ఆలోచిస్తాను, నేను ఎలాగా భక్తి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడులోనే మోహం వచ్చేస్తుంది. మోహం అంటే ఎవరు? రావణాసుడు వచ్చేస్తారు. అందుకే మనం భక్తి చేయాలని ఎప్పుడైతే స్టెప్ వేస్తామో అప్పుడు మోహం అడ్డొస్తుంది. మోహం అంటే ఎవరు? ఇంటి పైన మోహం, స్త్రీ పైన మోహం, ధనం పైన మోహం, వ్యాపారం పైన మోహం, ఇల్లు వాకుల పైన మోహం వచ్చేస్తుంది ఖచ్చితంగా. భక్తి చేయడానికి ప్రయత్నిస్తే మోహం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, లాక్కొని వెళ్ళిపోతుంది. పెద్ద అబ్స్టాకల్ అన్నీ చూసే రామాయణంలో ప్రతి ఘటన మన జీవితాన్ని, స్ట్రాంగ్నెస్ని, భక్తిని, డెడికేషన్ని పెంచుతుంది. ఎవరు ఆ విధానంగా పెడితే వాళ్ళకి ఆ డెడికేషన్ ఉంటుంది. మోహం భక్తి దగ్గరికి వెళ్ళడానికి ప్రిపరేషన్ అవుతున్నారు. పొందేస్తాను నేను, ఎందుకంటే పైనే ఉన్నారు, 7 సముద్రాలు దాటేశారు, మొత్తం లంక అంతా నిలికేశారు. ఎక్కడున్నారు జాడ తెలిసిపోయింది, దర్శనం చేసుకున్నారు, మరి పక్కనే ఉన్నారు. అయినా కూడా వెళ్ళలేకపోతున్నారు, ఎందుకంటే ఆ టైంలో రావణాసుడు వచ్చాడు. సో మోహం వస్తుంది. మోహం అనేది మనకి, మోహం అంటూ ఒక రావణాసుడు మనకు పట్టేసుకుంటుంది. ఏం చేస్తాడు ఈ మోహం? చూడండి ఇప్పుడు చెప్తున్నారు. తెహి అవసర రావణ తహి ఆవా సంగ నారి బహు కియే బనావా. మండోదరి, మరి బోల్డ్ మంది స్త్రీలు, పెద్ద ర్యాలీ. రావణాసుడు ఒక స్త్రీ, అందమైన ప్రతి స్త్రీని పట్టుకొని వచ్చేసాడు, ఉంచాడు లంకాలో. ఎంతమంది స్త్రీలను అందరూ రెడీ అయ్యి మొత్తం లంకాధిపతి రావణాసుడితో సీతాదేవి దగ్గరికి వచ్చాడు. ఏం చెప్తున్నారు? బహువిధి ఖల సీతై సముజావా సమదాన భయ భేద దిఖావా कहरवनु सनु सुमुखी सयानी మండోదరి ఆది సవనారి. సీతాదేవికి అర్థం చేయిస్తున్నారు. హే సీతే చూడు, ఏ విధానంగా అర్థం చేయిస్తున్నారు? సమ అంటే ఏంటి? వినయపూర్వకంగా. చాలామంది బద్దగిస్తారు, సీతాదేవికి వినయపూర్వకంగా విన్నపం చేస్తున్నారట. ఏంటి విన్నపం చేస్తున్నారు? ముందు చూడండి, వినండి. దాన
కొన్ని ఇచ్చి ఏమి ఇస్తారు, లంచం ఇస్తారు. సరే, కొంతమంది లంచం ఇచ్చి, కొంతమంది ఏమేమి చెప్తే వింటారు, కొంతమందికి లంచం ఇస్తే వింటారు. కొంతమందికి లంచం ఇస్తే కానీ మొబైల్ ఇస్తాను, లేకపోతే చూపిస్తాను, ఇచ్చేస్తాను అంటే అప్పుడు పనులు వింటారు. కొంతమంది భయం, మాయ ఇస్తారు, భయం. కొంతమంది భేదం, దండనీతి, అన్ని విధాలుగా ప్రయత్నించినట ఎవరు? రావణాసుడు. ఏ ప్రకారంగానో అది చూద్దాం. సమ దమ భేద భయతోని అర్థం చేయిస్తారు. ఏ అర్థం చేయిస్తారు సీతాదేవికి? మరి ఎంతమందిని? బోల్డ్ మంది స్త్రీలు, మండోదరిని కూడా తీసుకొచ్చారు. దేనికి తీసుకొచ్చారు మండోదరిని, మరి సీతాదేవిని? చూడండి చెప్తున్నారు. कहरवन सुनु सुमखी सयानी मंडोदरी आदि सब रानी. మండోదర సభ ఆది రాణి, రాణిలు ఇవందరూ రాణిలు. రాజు ఎవరు? ఇవన్నీ రాణిలు. మండోదరితో సహా బోల్డ్ నారీలు, స్త్రీలు ఉన్నారు, రాణిలందరూ. తవ అనుచరి కరౌపన మోరా ఏక బార విలకుమమ ఓరా. వీళ్ళందరూ రాణిలు. మండోదరితో సహా అనేక స్త్రీలు నీ దాసి అయిపోతారు. ఆశిస్తూ దాసి, నీ పని మనిషి అయిపోతారు. నీ పాద సేవ చేస్తారు వీళ్ళందరూ. నువ్వు ఒక్కసారి నా వైపు చూస్తే చెప్తున్నారు. ఏక వార బిలోకు మమ్మ ఓరా. నా పైన నువ్వు ఒక్కసారి దృష్టి కలిగించావు అనుకో, ఇంతమంది స్త్రీలు, ఇంతమంది రాణిలు, లంకాలో రాణిలందరూ నీ తలొక పని మనుషులు అయిపోతారు, నీ పాదసేవ చేస్తారు. రావణాసుడు తక్కువ బలవంతుడా, తక్కువ విద్వాన్ పండితుడా, శక్తివంతుడా? ఎటువంటి శక్తివంతుడు? మృత్యుకి కాలు కింద పెట్టాడు. కాలు కింద జోడు కింద పెట్టాడు. కాలు కింద పెట్టింది వేరా, జోడు కింద పెట్టింది వేరా. నాకు మృత్యు చేసని చెప్పేసి జోడు కింద పెట్టాడు. శనేశ్వరుడికి తెరగేసి కట్టేశాడు. పవన భగవంతుడికి మున్సిపాలిటీ పని ఇచ్చాడు. ఇంద్రుడికి కల్లా వేయించుతున్నాడు. చంద్రుడికి గొడుగు పట్టుకోమని చెప్పాడు నేను బయటికి వెళ్తే. సూర్యుడికి గేట్ కాపలా ఉంచాడు. ఇటువంటి శక్తివంతుడు చెప్తున్నారు, నాతో సహా ఈ అన్ని రాణిలందరూ నీ పాదసేవ చేస్తారు, నువ్వు ఒక్కసారి నా పైన దృష్టి వేసేవండి. ఎంత శక్తివంతుడు, ఎంత ధనవంతుడు, ఎంత ఐశ్వర్యవంతుడు. దీంట్లోని 2 అర్థాలు ఉన్నాయి. ఇదే రామాయణంలో తెలుసుకోవాల్సింది. ఒక అర్థం ఏంటి? రావణాసుడు కాముకుడుగా మనం అర్థం చేసుకుందాం. స్త్రీ గురించి వాడు మానం, సన్మానము, ఐశ్వర్యము, శక్తి, బుద్ధి అన్నీ సమర్పితం చేసేస్తాడు ఒక స్త్రీ గురించి, ఒక వ్యక్తి. అదే రావణాసుడు ఇక్కడ కాముకుడుగా కాబట్టి అన్నీ బలం, బుద్ధి, ఐశ్వర్యం, మానం, సన్మానం అన్నీ కూడా నన్ను సమర్పించేస్తున్నాడు ఒక స్త్రీ గురించి కాముక భావంతో. రెండోది, రావణాసుడు మహాభక్తుడు. మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఖరదూషణ చంపేశారో అప్పుడు ఏమన్నాడు? మమ శమ ఖరదూషణ, మమ శమ బల ఖరదూషణ. ఎవరు తినలేరు భగవంత, విను భగవంత. భగవంతుడు తప్ప వీళ్ళు ఎవరికి సంహరించబడరు. అయితే భగవంతుడు అవతరించారా? ఒకవేళ భగవంతుడు అవతరిస్తే నేను చూస్తాను. నేను ఎలాగా మోక్షం పొందిన సాధన ఏమీ లేదు, రామబాణంతోనే నేను మోక్షం పొందుతాను. అప్పుడు అనుకున్నారు, గుర్తుందా మీకు కథలోని? ఒకవేళ అతనే భగవంతుడు అయితే నా దగ్గర సాధన లేదు, ఏమీ లేదు, అతనితోనే సంహరించబడి నేను ముక్తి పొందుతాను. చూడండి అతను ఎంత భక్తి ఉన్నది. అంటే ధనము, ఐశ్వర్యము, బలము, బుద్ధితో భక్తి మన వైపు చూస్తుంది అంటే అది
దృష్టి వేస్తుందంటే మీ తాలూకా భ్రమ. నాకు ఎంత బలం ఉన్నది, నేను భక్తి చేస్తాను. నాకు ఎంత డబ్బు ఉన్నది, నాకు ఎంత హోదా ఉన్నది, నాకెంత పదవి ఉన్నది, నాకెంత బుద్ధి, ఇన్ని శ్లోకాలు, ఎంత పండితుడిని నేను ఈ కులం, నేను ఈ జాతి, నేను ఎంత అందం ఉన్నానని చెప్పేసి భక్తిని నాకు పొందాలని ప్రయత్నించిన వాడు రావణాసుడితో సమానం. భక్తి వాళ్ళపైన దృష్టి వేస్తుంది అనేది, నేను చదువుకున్నవాడిని, నేను కులం ఉన్నవాడిని, వాళ్ళకి భక్తి దృష్టి వేస్తుంది అనేది ఎప్పుడూ లేదు. దానిపైన భక్తిదేవి ఎప్పుడు దృష్టి వేయదు. దృష్టి భక్తిదేవి ఎవరిపైన వేస్తారు? ఎవరిపైన వేస్తారు చెప్తున్నారు. यही दरबार दीन को आधार. ఎవరి దృష్టి దైనత. ఎవరైతే దీనం, సుధామ చూడండి ఎంత దీనంగా ఉన్నారు. స్వయం కృష్ణుడే వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు సుధామ. ఎవరికి దీనం ఉండదు, దైనత ఉండదు వాళ్ళకి. నేను ఇటువంటి వాడిని, ఇంతమంది స్త్రీ, ఇంతమంది నారి, మొత్తం ఈ లంకలో సంపత్తి, ఐశ్వర్యము, ఈ లంకలో ప్రతి వ్యక్తి నీ తాలూకా దాశనం అయిపోతారు. ఏంటి నీ ఐశ్వర్యం భక్తిదేవి చూపిస్తున్నావు? నీ ధనం, నీ బుద్ధి, నీ ఐశ్వర్యం, నీ బలం. దీనివల్ల ఎప్పుడు భక్తిదేవి నీ పైన దృష్టి వేయదు. చాలామంది కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చాను, నాకు భక్తి పొందుతారు, అవ్వదు. లక్షలు ఇచ్చారు, కోట్లు ఇచ్చారు, లేదు. భగవంతుడికి ఎవరు దైన్యతతోని భక్తిదేవి దృష్టి పడుతుంది. సో ఇవన్నీ చెప్పడంతో చెప్తున్నారు ఏంటి? తృణధరి అఠ कहति वेदेहि सुमेरि धवपति परम सुनेहि सुन दशमुख खद्यत प्रकाशा कबहु की नलिन कर विकाशा राम सिया राम राम सिया राम. సీతాదేవి అట ఒక గడ్డి పరుగా ఎత్తారట. ఇన్ని చెప్పాడు, నా వైభవం, నా ఐశ్వర్యము, నా రాణీలు, మండోదరి, నాతో సహా ఈ లంక మొత్తం అంతా నుండి బోర్డు చెప్తున్నా ఏం చెప్పుక ఒక గడ్డి పరుగా ఎత్తారట. దాని తలకు ప్రతీకంగా ఏం చెప్తున్నారు బోల్డ్ మంది టీకాకారులు? ఏం చెప్తున్నారు? గడ్డి దేనికి ప్రతీకం అంటే ఇక్కడ ఏం చెప్తున్న మర్మం అంటే, పరో పురుషుడితోని ఒక స్త్రీ సంభాషణ చేయకూడదు. రావణాసుడు పరో పురుషుడు, సీతాదేవి అయితే ఒంటరిగా ఒక్కళ్ళే ఉన్నప్పుడు సీతాదేవితో పాటు ఎవరో ఉండాలి. వాళ్ళ భార్య పక్కన భర్త ఉండాలో, అయితే పిల్లలు ఉండాలో, తమ్ముడు ఉండాలో, అన్నయ్య ఉండాలో, ఎవరో ఉండి పరో పురుషుడితో మాట్లాడాలి. ఒక స్త్రీ ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళి పరో పురుషుడితో మాట్లాడకూడదు అని సీతాదేవి భక్తిదేవిగా. భక్తి అంటే ఏంటి? నడవరిక చెప్తున్నారుగా. తన పాదం తను చూస్తున్నారు, నా నడవరిక ఎలాగ ఉండాలి. అందుకే ఈ తృణం ఎందుకు ఎత్తారైతే? సీతాదేవి ఎక్కడ పుట్టారు? ఈ గడ్డి ఎక్కడ పుట్టారు? అయితే సీతాదేవికి ఏమవుతాడు గడ్డి? సహోదరుడు, అన్నయ్య, తమ్ముడు అవుతారు. అందుకే గడ్డిని చూపించారు. మాట్లాడాలంటే ప్రతీకు అంటే పరమ పురుషుడితో మాట్లాడాలంటే నేను నా అన్నయ్యనో తమ్ముడినో పక్కన ఉంచుకోను సీతాదేవితో. రెండో భావన ఏంటి? ఈ వైభవము, ఈ ఐశ్వర్యము, ఈ శక్తి, నీ తలకు బలము, నీ తలకు బుద్ధి గడ్డి పరకతో సమానం. నువ్వేదైతే చూపిస్తున్నావు, నాకు ఆశ చూపిస్తున్నావు, ఇవన్నీ నువ్వు గడ్డి పరకతో సమానం అని దాని అర్థం. రెండోది, సీతాదేవి తనకి తను అంటున్నారు,
నేను గడ్డి పరకతో సమానం. తనకు తను అనుకుంటున్నారు, నేను గడ్డి పరకతో సమానం. రాముడు లాంటి అగ్ని వచ్చేసి నీకు ధ్వంసం చేసేస్తుంది చూడు. నేనేం చేయలేను. నువ్వు ఏదైతే ఇష్టాచారంగా మాట్లాడుతున్నావో చేస్తున్నావో అది నేను గడ్డి పరకతో సమానం అని నన్ను తీసుకొని వచ్చేసావు ఒంటరిగా ఉన్న స్త్రీకి. కానీ ఎప్పుడైతే రాముడి తాలూకు అగ్ని వస్తుందో, బాణం వస్తుందో, ఆల్రెడీ బాణం వచ్చేసింది. ఏ బాణం వచ్చింది? ఆంజనేయ స్వామి బాణ రూపంగా, రాముడి తాలూకు బాణ రూపంగా ఎగురుకుంటూ వచ్చారుగా. బాణం ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ ఉన్నది. సీతాదేవి ఇండికేషన్స్ అయిపోయింది, చూపిస్తున్నారు. ఆల్రెడీ బాణం వచ్చేసింది. నేను గడ్డి పరక లాంటి, కానీ రాముడి తాలూకా బాణ అగ్ని వస్తుంది, అప్పుడు నీకు దహం చేస్తుంది. మళ్ళీ ఏమంటున్నారు తెలుసా సీతాదేవి గడ్డి పరక చూపించి, నువ్వు గడ్డి పరకతో సమానం. నీ ఐశ్వర్యము, నీ బుద్ధి, నీ బలము నా దగ్గర నువ్వు గడ్డి పరకతో సమానం. ఇది ఎప్పుడైతే అన్నారో మళ్ళీ ఏమంటారు? అసం సును సమద్, మరి అంటారు తృణధరి అఠ కహతి బైదేహి సుమిర అవధపతి పరమ సునే సును దశముఖ ఖద్యత ప్రకాశ కబహు కీలిన కరహి వికాశ. సున దశముఖ, నీ 10 తలకాయలతో నువ్వు విను. ఎందుకు? ఒక తలకాయ కాదు, ఒక 10 తలకాయతో నువ్వు విను. దశముఖ అంటున్నారు ఇక్కడ. నీ ఏదైతే కోపిడి, నీ తెలివని అనుకుంటున్నావే విను. 10 తలకాయలతో, 10 బ్రెయిన్తో విను. ఏమంటారు? అసమన సముజ కహత జానకి ఖల సుధి నహి రఘువర బానకి. రాముడు తాలూకు బాణంలో నువ్వు తట్టుకోలేవు. వస్తుంది రాముడు తాలూకు బాణం, నువ్వు వెయిట్ చేయి. రాముడు ఖచ్చితంగా వస్తారు. రామ బాణంలో నువ్వు తట్టుకునే శక్తి, నీ ఐశ్వర్యా, నీ బలమా, నీ బుద్ధ్యా, నీ శక్త్యా, ఏది పనికిరా చెప్తున్నాను. షఠసునే హరి అనహి మోహి అధమ నిర్లజ లాజన హితోహి. నీకు సిగ్గులేదు. నువ్వు ఒంటరిగా ఉన్న స్త్రీ పైన దాడి చేసేసి నువ్వు ఇక్కడ తీసుకొని వచ్చేసి భయం. నీకు అంత బలం, బుద్ధి, వివేకం, ఐశ్వర్యం ఉంటే నేరుగా రాముడితో తగులాడేసి ఫైట్ చేసుకొని నన్ను తీసుకురావాల్సింది నువ్వు. నేను ఒంటరిగా ఉండి చూసి నన్ను తీసుకొని వచ్చావు. నువ్వు నిర్లజ్జవి, అంటే నీకు సిగ్గు లేదు అని తిడుతుంది సీతాదేవి. నువ్వు గడ్డి పరకతో సమానం, నువ్వు నిర్లజ్జవి. నీకు అంత బల బుద్ధి చూపిస్తున్నావే, ఈ లంక, ఈ ఐశ్వర్యం నా శక్తి అని, ఈ శక్తి, ఈ లంక, ఈ బుద్ధి రాముడితోని యుద్ధం చేసుకొని తీసుకురాలేకపోయి ఎందుకు? రాముడి తనకు బాణం వస్తుంది, నీకు తట్టుకోవాలి, నువ్వు తట్టుకో అని చెప్పి చెప్తున్నాను. అప్పుడు అపహి సుని ఖద్యత సమ రామహి భాను సమాన పురుష భచన సుని కాడి అసబెల అతి సమ. తర్వాత తీసారట ఏయ్ అని. తట్టుకోలేకపోయారు. గడ్డి పరక అంటున్నారు, రాముడు తనకు బాణం తట్టుకో నువ్వు అని చెప్పి చెప్తున్నారు సీతాదేవి. అసహ్యం ఏంటి? ఖడగ తీశారు సీతాదేవిని చంపడానికి. ఏంటి ఈ రావణాసుడు ఎవడ ప్రతీకం? ఎవరికి చంపడానికి వెళ్తున్నారు? మన తలక అవమానం చేస్తే, అపమానం అయిపోతే, మన అభిలాష పూర్తి చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోహం ఏం చేస్తుందంటే భక్తిని చంపడానికి ప్రయత్నిస్తుంది. మనలో ఏదో ఎంతో కొంత ఎన్నో జన్మల తర్వాత భక్తి పుడుతుంది. ఆ భక్తిని ఈ మోహ రూపమైన రావణాసుడు చంపడానికి వెళ్తాడు. అందుకే మనం మోహం చంపేయాలి కానీ భక్తిని చంపకూడదు. భక్తికి ఆటంకమైన పదార్థాలు, వస్తువులు, వ్యక్తులకి మనం సైడ్ తీసేయాలి కానీ మన భక్తిని మనం ఎప్పుడు కూడాను సైడ్ తీసేయకూడదు. భక్తి ముందుకు వెళ్ళాలి. భక్తి భక్తస్తూపజాయతే, భక్తి భక్తస్తూపజాయతే. భక్తి భక్తులతో పాటు ఉంటేక భక్తి మనకి కలుగుతుంది. భక్తులకి విడిచిపెట్టి ఎంత పెద్ద సాధన చేసినా కూడా అన్నది మనకి భక్తి లభించదు, దొరకదు. దుర్బార ఇంద్రియ, ఈ యశమైన ఇంద్రియాలు ఇవి. మనం భక్తుల దగ్గర వాళ్ళు పొడుస్తుంటారు మనకి సూటిపోటి మాటలతోని.
కథారూపంలోని మరి అనేక నియమాలతోని మంగళారతి, కీర్తనం, వీధి రావాలి, జపశిక్షణ అని అనేక నియమాలతోని మనందరికీ మనసుతోని నియమాలతోని పొడుస్తుంటారు, కథారూపంగా పొడుస్తుంటారు, దెప్ప పొడుస్తుంటారు. మనం లైన్కి వస్తాం. లేదంటే దుర్భార ఇంద్రియాలు మనకి ఏది నచ్చుతుందో అదే చేస్తుంది. ఎవరి మాట విందు. ఇది ఎవరి మాట వినడానికి ఇష్టపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు ఎంత మంచి చెప్పినా ఎంత చెడు చెప్పినా కూడాను, మంచి చెప్పినోడు వాడు మనం శత్రువు అనుకుంటాం. ఎదురేం చెప్తారు నాకు ఈ నియమాలు, ఎవరు ఉంటారు ఈ నియమాల్లోని మఠంలోని? ఫ్రీడమ్ పోతుంది. ఇది ఇప్పుడు ఈ టైంలో చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఏంటి రెస్ట్రిక్షన్స్? నేను చేయలేను. ఇవన్నీ దేనికి? మనం మోహాన్ని చంపుకొని సాధనాన్ని పెంచుకోవడానికి రూల్ అండ్ రెగ్యులేషన్స్. ఎవరు ఎంత ఎగ్జాక్ట్ టైమ్స్ మెయింటైన్ చేసి రూల్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారో, వైష్ణవతలో ఒక నియమాల్ని పాటిస్తారో, ఎటిక్యూట్ అంటారు కదా, వైష్ణవ ఎటిక్యూట్, ఎటికెట్, నియమాలు, వైష్ణవతలో ఒక పద్ధతి, వైష్ణవతలో ఒక నియమము ఏదైతే ఉందో అది నియమము ఊరికనే పెట్టలేదు. ఆ నియమాలు ఎప్పుడైతే పాటిస్తారో ఆటోమేటిక్గా వైష్ణవ వే, భక్తి వేలో మనకి భక్తికి ప్రయత్నించవలసిన భక్తి దగ్గరికి వెళ్ళిపోతాం. సో అందుకే ఇవన్నీ ఈ మోహం ఏం చేస్తుందంటే భక్తిని చంపుదామని చెప్పేసి కడగ తీస్తుంది. కడగ. సో రావణాసుడు భక్తిదేవికి ఏం చేస్తారో, కొడతారా, చంపుతారా, లేకపోతే ఏం చెప్తారా అనేది రేపు చెప్పుకుందాం. రేపు భక్తిదేవి ఏ విధానంగానూ రియాక్ట్ అయ్యారు. భక్తిదేవి రావణాసుడు ఎలా రియాక్ట్ అవుతారు? గడ్డి పరగతో సమానం నీ వైభవం, నీ ఐశ్వర్యం, నీ శక్తి, నీ బలం, నీ బుద్ధి, ఏది నాకు ఆశ చూపిస్తున్నావు, ఈ స్త్రీలు అందరూ నా దాసి అయిపోతావు, నువ్వు రాణి అయిపోతావు అని చెప్పేసి ఏదో చూపిస్తున్నావు, ఇదంతా నాకు గడ్డి పరగతో సమానం. మళ్ళీ సీతాదేవి అట రియలైజ్ అవుతున్నారు, నిజమే నాకు అవ్వాల్సిందే ఈ దుఃఖం, ఈ కష్టం. బంగారం అంటే రాముడు నేను ఉంటుండగాను బంగారం తాలూకా లేడీని ఆశించాను. ఆ బంగారం తాలూకా ఆ స్వర్ణ లేడీని నేను ఆశించిపోతే బంగారం అంటే రాముడిని విడిచిపెట్టుకుంటున్నాను నేను. నాకు ఈ గతి అవ్వాల్సిన ఉంటుందా? నీతో మాటలు కాయాల్సి ఉందనా? నేను రాముడిని విడిచిపెట్టేసి ఆ బంగారం పైన, బంగారం తాలూకా లేడీ పైన నేను ఆశించాను కాబట్టి ఆ అది కూడా ఏంటి, భగవంతుడు ద్వారా ఆ లేడీని కావాలనుకున్నాను నేను. దీని మర్మం చూసారా? సీతాదేవి చెప్తున్నారు. చాలామంది భగవంతుడి దగ్గరికి వచ్చి, స్వామి నాకు ఫ్యాక్టరీ, నాకు ఉద్యోగం, నాకు ఇండస్ట్రీ, నా ఆస్తి గొడవలో ఉన్నది, కోర్టులో ఉన్నది. చూసారా? భగవంతుడి వల్ల లేడీని కావాలనుకుంటున్నారు వాళ్ళు. భగవంతుడు స్వయంగా బంగారం, భగవంతుడి కంటే విలువైన బంగారం ఏముంది? సీతాదేవి అక్కడ వెళ్ళేది అవుతున్నారు. స్వర్ణమైన భగవంతుడు శ్రీ రామచంద్రమూర్తిని విడిచిపెట్టేసి, బంగారం స్వరూపమైన గోవిందుని విడిచిపెట్టేసి, శ్రీహరిని విడిచిపెట్టేసి నేను ఆ బంగారం లేడీ కావాలని చెప్పేసి నేను నా మతి భ్రష్టమైపోయింది. సరే, భగవంతుడికి విడిచిపెట్టేసి భగవంతుడితో పాటు మనకి ఏది కావాలన్నామంటే ఈ విధానంగా పరిస్థితి మనకి వస్తుంది. అందుకే భగవంతుడికి వచ్చి భగవంతుడే కావాలి, భగవంతుడి దగ్గర ఉండి భగవంతుడే కావాలి. నామము, కీర్తనము, మంగళారతి, పాట, కీర్తనం, జపము, కథ ఏది విన్నా కూడా స్వామి అల్టిమేట్ నాకు జ్ఞానం కాదు, భక్తి కాదు, ఏది నువ్వే కావాలి. ఇవన్నీ జపం చేసి, సాధన చేసి, సేవ చేసేసి, కీర్తనం చేసేసి, కథ విని ఉద్దేశం ఏంటి? మఠంలో ఉండి నాకు మంచి పరివారం కావాలి, ఉద్యోగం కావాలి, సద్యోగం కావాలి, మా ఇంట్లో బాగుండాలి, శాంతి ఉండాలి, మనశ్శాంతి ఉండాలి, ఆరోగ్యం కావాలి. ఇవన్నీ అంతే. 99.9% అందరూ గుడికి, గోపురాలకి భగవంతుని సేవిస్తారు. ఇవన్నిటి గురించి భగవంతుడు కావాలి అని వ్యక్తులు, భక్తులు. సీతాదేవి రియలైజ్ అవుతున్నారు, నాకు రాముడే కావాలి. ఇది వాస్తవమైన భక్తి. ఇంత మోహం చూపించారు, ఇంత లంకా చూపించారు, ఇన్ని స్త్రీలు చూపించారు. కానీ మండోదరి చాలా పతివ్రత నారి. మండోదరి ధార్మికమైన స్త్రీ. 5 పతివ్రత నారిలోని మండోదరి ఒక పతివ్రత నారి. సో లాస్ట్కి రాముడు మండోదరి కూడా భక్తి ఇస్తారట, తన పాదపద్మ అనురాగం ఇస్తారట. రాముడి దగ్గర ఒక పాదపద్మ అనురాగం, అది తర్వాత చూద్దాం మనం. సో ఇప్పుడు ఈ కథకి ఇక్కడ విరామం చేస్తూ, సో
రాముడిని విడిచిపెట్టేసి మనం ఏది కావాలనుకున్నా మనకి సీతాదేవి లాంటికే కష్టం తప్పలేదు. మరి మామూలు సాధారణ వ్యక్తులు మనకి ఏముంటుంది? అందుకే మనం రాముడే కావాలనుకోవాలి, కృష్ణుడే కావాలనుకోవాలి, శ్రీహరి శ్రీమన్నారాయణ కావాలనుకోవాలి. వీళ్ళ నుంచి మనకి ఏం అవసరం అంటూ ఏదో లేడీ డైమండ్ లేడీ అయినా కూడా మనకు అవసరం లేదు. బ్రహ్మచారులతో అసలు డైమండ్ కాదు, ఏ లేడీ కూడా మనకు అవసరం లేదు. బ్రహ్మచారికి కేవలం భగవంతుడే పాదపద్మలే కావాలి. సో జై శ్రీ బ్రహ్మచారి భగవానికి, జై శ్రీ బాల బ్రహ్మచారికి, జై శ్రీ రామచంద్ర భగవానికి, జై శ్రీ సీతా ఠాకురానికి, జై శ్రీ रामचरितमानस की, तुलसीदास की, जय एस.के. सिंह गोसेवाश्रम की, मेरे संस्थापकाचार्य श्री गुरुदेव गुरु कृपामृतम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज की, रूपान गुरुवर्ग की, साधु संत भगवान की, कलियुग पावन श्री चैतन्य महाप्रभु की, अनंत कोटि वैष्णव भक्तवृंद की, गौर प्रेमानंदे हरि हरि, गौर प्रेमानंदे हरि हरि, गौर प्रेमानंदे हरि हरि।